హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇగో చూడండి, నేను ఈరోజు మా స్టూడెంట్స్కి మెడ బాగా లూజ్ అయిపోతుంది అని వాళ్ళకి ఒక డౌట్ వచ్చి అడిగారండి. మనకి జాకెట్ మెడ లూజ్ అవ్వకోకుండా ఉండాలి అని మనం లూజ్ అవ్వకోకుండా మనం కుట్టాలి అనుకుంటే కనుక ఫస్ట్ మనము ఇదిగోండి బ్లౌజ్ అంతా అతికేసిన తర్వాత ఇగో చూడండి ఒకసారి షాలర్లో కూడా అతికేసానండి. షాలర్లో అతికేసిన తర్వాత మనము ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆది బ్లౌజ్ని ఇదిగో చూడండి ఉక్సులు పట్టి కాడ నుంచి ఈ ఉక్సులు పట్టి ఈ రెండు ఇలా టాలీ వేసుకుని ఇదిగో చూడండి కరెక్ట్గా ఉందో లేదో ఇక్కడ చూడండి ఫ్రంట్ ముక్క ఇదిగో చూడండి ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. ఇలా కొలుసుకోవాలండి మేడ ఇలా కొలుసుకోవాలి. ఇలా కొలుసుకుంటే మనకి కరెక్ట్గా చూడండి మెడ వచ్చేసింది. ఇంకా అలాంటప్పుడు మనకి ఇంకా ఎక్కువ అవటం గట్రా ఏమీ ఉండదండి. ఇలా కరెక్ట్గా వచ్చేసినప్పుడు మనం వెంటనే మెడ వేసేసుకోవచ్చండి, మెడ ముక్కలు అతికేసుకోవచ్చు. ఒకవేళ పొరపాటునికి మనకి ఫ్రంట్ మెడ మనకి ఎక్కువైతే కనుక ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ ఒక హాఫ్ ఇంచు అంటే చూడండి ఒకసారి జస్ట్ కొంచెం మనము ఇలా క్రాస్గా కట్ చేసుకుని వెనకాల పార్ట్కి మనం షాలర్లో అతుక్కోవాలి. చూసారండి, ఒకవేళ లూజ్ అవుతే ఫ్రంట్ నెక్ గిరి లూజ్ అవుతే కనుక మనము ఇలా షాలర్లో ఇది ఇక్కడ ఫ్రంట్ నెక్కి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కాడికి ఇలా క్రాస్గా కట్ చేసుకుని ఈ షోల్డర్కి అతుక్కోవాలండి. ఇలా అతుక్కున్నప్పుడు మనకి ఫ్రంట్ నెక్ కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఎక్కువ అవుతే కనుక ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆది బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి సేమ్ ఈక్వల్గా వచ్చేసింది. ఒకవేళ ఈక్వల్గా వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. ఈక్వల్గా రాకపోతే కనుక మనకి ప్రాబ్లం కాబట్టి మనము దీన్ని ఇలా ఫ్రంట్ నెక్ ఎక్కువ అయితే కనుక ఇలా క్రాస్గా తీసుకుని కట్ చేసుకుని దీనికి బ్యాక్ షోల్డర్కి అతుక్కోవాలండి. ఒకవేళ బ్యాక్ నెక్ అలాగే ఒకవేళ అది ఎక్కువైంది అనుకోండి, ఇది కూడా కొంచెం మనం ఇలాగా ఈ పక్కన కూడా ఇలా క్రాస్గా కట్ చేసుకుని మనం అలాగ అతుక్కోవాలి. ఓకేనండి, మరి ఈ టిప్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాబోతుంది, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతుంది. బాయ్.